ఆయన మా ఇంటికి వచ్చి పిలిచి మరి తీసుకెళ్ళి పెట్టాడు. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే నేనైతే మానేశాను, 3 ఎపిసోడ్లో చేశాను స్టార్టింగ్. అక్కడ ఉన్న పరిస్థితులు ఒక్కొక్కరు సూపర్ స్టార్లో ఫీల్ అయ్యేవారు అందరూ. నాకు ఎట్లా ఉండదండి, నేను ₹1,00,000 జీతం తీసుకొని నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తే వీళ్ళేంటి ఇక్కడ ఫీల్ అవుతాను, ఆ అట్మాస్ఫియర్ నాకు నచ్చగా 3 ఎపిసోడ్లకి వెళ్ళిపోయా. మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత చంటి గారి టీంలోకి వచ్చా. రాఘవ గారికి అయితే వెళ్ళలేదు, అంటే నాకు నచ్చలే అట్మాస్ఫియర్ అక్కడ. మనం ఒక ట్రై చేశాను ఆయన మిమ్మల్ని ట్రై చేయలేదు. చంటి గారు పిలిచారు నన్ను, అరే నువ్వు రాస్తున్నావు కదా రా అంటే ఆయన దగ్గర ఒక 1 year చేసి 2 years చేసి చంటి గారి దగ్గర. ఆ తర్వాత టీమ్ లీడర్ వచ్చాక 2015 నుంచి మనకి కొంచెం స్టార్ట్ డామ్. అంటే మామూలుగా ఎవరికైనా ఒక టాలెంట్ అనేది ఉంటుంది, మీలో మల్టీ టాలెంట్ ఉంది. కామెడీ చేయగలరు, స్క్రిప్ట్ రాయగలరు, మిమిక్రీ చేయగలరు, యాంకరింగ్ చేయగలరు, ఆర్జేగా వాయిస్ అంటే డబ్బింగ్ కూడా చేయగలరు. అంటే కొంతమంది టాలెంట్ కొంతమంది తెలియదు మేడం. ఇప్పుడు నరేష్ ఉన్నాడు చూసారా, వాడు డీ జూనియర్స్ కోసం తిరుగుతుండేవాడు అక్కడ డాన్స్ కోసం. చిన్న ఎలక పిల్లలు ఉంటాడు, ఇలా రారా నీకు యాక్టింగ్ నేర్పిస్తాడు, నాకు రాదన్నా అనేవాడు. ఈ రోజు వాడు నాకన్నా అద్భుతమైన నటుడు అయ్యాడు. అంటే కొంతమంది టాలెంట్ కొంతమంది తెలియదండి. అది నేనైతే ఆ విషయంలో గ్రేట్. ఎందుకంటే ఈవెన్ కొంతమంది మా జబర్దస్త్లో ఉన్న కమెడియన్లో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని నేను వాళ్ళతో చేయించుకోగలను. వాళ్ళకి తెలియని దాన్ని ఏమంటారంటే వాళ్ళకి తెలియని టాలెంట్ వాళ్ళలో ఒకటి ఉంటుంది, హిడెన్ టాలెంట్. దాన్ని బయటికి తీసేవాడిని. మీలో ఉన్న హిడెన్ టాలెంట్ అండి, మాకు కూడా ఎవరికి తెలియదు. నాలో హిడెన్ టాలెంట్ ఏం లేదండి, ఎదుటి వాళ్ళ టాలెంట్ గుర్తించిన టాలెంట్ అంతకుమించి ఏం లేదు. నైస్. అంటే మీకు ఏ ఏజ్లో మిమిక్రీ నేర్చుకోవాలనిపించింది? నాకు అంత మిమిక్రీ రాదు మేడం. ఏదో కొంతమంది కాలేజీలో లెక్చరర్స్ ఇమిటేట్ చేసి చిన్నప్పుడు మిమిక్రీ క్యాసెట్లు విని అలా ఇమిటేట్ చేసినే తప్ప నేనే ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే కాదు. కాకపోతే చేసిన కొన్నైనా మంచిగా చేయగలను అన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. సరే, నేను ఇప్పుడు మీరు నా మిమిక్రీ చేయండి ఎవరిదైనా, నేను గెస్ట్ చేస్తాను లేదు, దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా మీరు ఎంత బాగా మిమిక్రీ చేస్తారు. అందరివి చేస్తాను మేడం, కొంతమంది చేయగలను, అందరూ చేయలేదు. మీరు చెప్పండి, నేను చెప్తాను, నేను గెస్ట్ చేస్తాను. గెస్ట్ చేయడానికి ఉంది, వినగానే చెప్తారు. చిరంజీవి గారు వాయిస్ చేస్తే చిరంజీవి గారు వాయిస్ చూద్దాము, మీరు చెప్పండి. చిరంజీవి గారిది మీరు చెప్పకుండా చెప్పండి. సరే, ఒక వాయిస్ చేస్తా, ఇది ఎవరిదో కనిపెట్టి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపుతాడు అన్నది అంత నిజం. బాగుంది, బాలకృష్ణ గారిది కదా. కంగ్రాట్స్, అదే చెప్పాను, నాకు తెలిసి ఇలాంటివి జోక్. చాలా బాగా చెప్పారు చిరంజీవి గారి వాయిస్. అయితే కొన్ని వాయిస్లు పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. బాగుంది. మిమిక్రీ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోండి. మహేష్ బాబు గారిది కూడా బాగా ఈజీగా చేయగలుగుతారు మీరు. అంటే మహేష్ బాబు గారి ఫేవరెట్ అండి. రాజకుమారుడు సినిమా నుంచి ఆయన వాయిస్లు చేస్తా, అంటే అంత ఇష్టం. యాక్చువల్లీ కృష్ణ గారి ఫ్యాను, ఆ తర్వాత మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారు చేయండి ఒకసారి. మహేష్ బాబు గారు రాజకుమారుడు సినిమాలో మీరు గుర్తుపట్టరు వాయిస్. ఆపండ్రా, ఏదో హాలిడేస్ కదా అని 2 ఏడ్స్ చేస్తే దానికి ఎంత పంపు కొట్టాలా, ఏ విషయం కండాలలో ఉన్న మామయ్యకి తెలిసిందనుకో, డేవిడ్ మామయ్య ఎక్కడ, ఇలా ఉండేది అని వాయిస్. అవునా? రాజకుమారుడు సినిమాలో అలా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏదైనా చెప్పండి. శ్రీమంతుడు. ఊరంతా తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి సరిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. సూపర్ యాప్ట్ అసలు. ఎంతమంది హీరోస్వి చెప్పగలరు మీరు? అది చెప్పగలనండి, కొంతవరకు ఓకే. అంటే ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ గారిది చేయగలను. ఇమిటేషన్ మిమిక్రీ చేస్తుంటా స్టేజ్ మీద. చేయండి ఒకసారి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదొక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కేవారప్ప. జనరల్గా ఎవరైనా మన వాయిస్ పవన్ కళ్యాణ్ గారిది అక్కడ అలా ఉంటుంది, బయట మాట్లాడు ఎక్కడికి వెళ్తుంటే అందరూ అడుగుతుంటారు. అవును, కొంచెం మాట్లాడేటప్పుడు వేరేలా. నాకు నాగబాబు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, పవన్ కళ్యాణ్ గారిని చూసినా ముగ్గురు కన్ఫ్యూజ్ అవుతుంటా ఒక్కోసారి. వాళ్ళు మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ అంతా ఒకలా ఈక్వల్ గా ఉంటుంది. నాగబాబు గారిని మాట్లాడండి, జనరల్ గా మాట్లాడే టాక్ ఏదైనా. ఆయనది కష్టం అండి బాబు. వస్తుంది, చెప్పండి. ఆయన ఒక సీరియల్ డబ్బింగ్ చెప్పంటే నాకు చాలా కష్టం వేసింది. అవునా? ఆయన గొంతు బాగోపోతే సరే చెప్పన్నారు సీతామహాలక్ష్మికి, అమ్మో నా వల్ల కాదు సార్ అన్న. ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నారు తమిళ, ఆయన చెప్పేసి వినేసి. నాగబాబు గారిది కష్టం, ఈక్వల్ టు మీకు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలా ఏదైనా కష్టం అండి. భయపడుతున్నారా? అమ్మో, ఆయన అంటే కొంచెం భయమే. ఎందుకు? ఎలాంటి
ఎలాంటి విషయాల్లో భయపడుతూ ఉంటారు? నిజంగా చెప్పాలంటే మా జబర్దస్త్లో చాలా మందికి ఆయన ఒక గాడ్ ఫాదర్. ఎందుకంటే అన్నీ చెప్పేవాళ్ళు. జబర్దస్త్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఆయనది కూడా వన్ ఆఫ్ ద హ్యాండ్. ఎలాంటి స్కిట్లు ఎలా చేయాలి, ఏంటి తప్పు చేస్తే చెప్పడం అన్నీ బాగా చూసుకునేవారు. అంటే ఆ రోజులే వేరు. ఆయన పంచ్ వేస్తూ ఉంటారు కదా మీరు స్కిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వేస్తుంటారు, లేదంటే మీరు కూడా స్కిట్ ఏమైనా? ఆయన స్వతగా వేస్తారు. ఆయన మంచి హాస్యప్రియులు, నవ్వొస్తే ఆపుకోలేరు అసలు, కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోలేరు. మీ మీద ఎప్పుడైనా కోపడ్డారా? అది చాలా సార్ కోపడ్డం అంటే కామన్గా కోపం. ఆయనది కోపం ఒక్క ముక్కు మీద కోపం లాంటిది, ఆ నిమిషానికే. మళ్ళీ తర్వాత ఇంతకుముందు మాట్లాడింది మనం ఈయనతోనే అనిపిస్తుంది. భాస్కర్ రావా, అడిగెళ్ళా, ఇది ఇందాకే కదా సార్ అమ్మనబ్బులతో పట్టించుకోగా అంటారు. ఇప్పుడు ఇచ్చారు మీరు, ఇమిటేట్ చేశారు ఇప్పుడు. సో మామూలుగా ఎవరైనా సరే జనరల్గా మనల్ని ఇమిటేట్ చేస్తారు, వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అని మనకు తెలిసినప్పుడు ఒకసారి నా అలాగా చేయరా, ఒకసారి ఇలా చేయరా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు కదా. మిమ్మల్ని ఏ హీరో అయినా మీరు బాగా మిమిక్రీ చేస్తారు కదా, ఏది నా వాయిస్ చేయండి అని అడిగి చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అంత సినిమాలు చేయలేదు కదండి హీరోలతో పరిచయం ఉండడానికి. అంటే ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు కానీ? ఎంఎస్ నారాయణ గారు డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయన ఒక సినిమా చేశాను ఆయనతో పాటు. అది బాబా ఎయిటింగ్లో పోయింది అనుకోండి. ఆ సినిమా చేసినప్పుడు ఆయనకి చెప్పా, సార్ మీ సినిమా డబ్బింగ్ నేనే చెప్పాను సార్ అంటే, అవునా ఎలా చెప్పావమ్మా అన్నాడు. ఇలాగే చెప్పాను సార్ అన్న. ఒకసారి ఆయన ఏదైనా డైలాగ్ చెప్పండి. అది ఒక సినిమా డబ్బింగ్ చెప్పాను. బావా ఆడు పొద్దున్న వస్తాడని చెప్పు, మధ్యాహ్నం వచ్చాడు, నేను తలుపు దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నా, వాడు రాడు, నేను వెళ్ళను, ఏం చేయమంటావు? బాగుంది, సూపర్. ఆ టెంపోలో డబ్బింగ్ చెప్పా, చాలా మందికి చెప్పా. చనిపోయిన తర్వాత కొండవలస లక్ష్మణరావు గారికి, అంటే కొన్ని వాయిస్ కొండవలస వారికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది ఒక యూనిక్ వాయిస్. అది డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అండి, ఇమిటేట్ చేయడం చాలా ఈజీ. చాలా మంది ఇమిటేషన్ చేసేస్తారు, ఏం చేయమన్నా, కానీ ఒరిజినల్ గా మ్యాచ్ డబ్బింగ్ అంటే మ్యాచ్ అవ్వాలి, కష్టం. అది కొండవలస గారిది ఏదైనా చెప్పండి, అది చాలా యూనిక్ గా ఉంటుంది వాయిస్. డైలాగ్ గుర్తులే. ఏట్రా ఎవడాడని చెప్తే మాట్లాడవేంటి, లబ్బుకు కొడితే లబ్బరి మేళం, దెబ్బకు కొడితే దబ్బరి మేళం. అయితే ఓకే. రాఘవ గారు, మనం రాఘవ గారిది కష్టం. రాఘవ గారు డైలీ మీరు చూస్తుంటారు, అంతమందిని మీరు యాప్ట్గా దించేస్తున్నప్పుడు రాఘవ గారిది చెయ్యలేను అని అంటే ఏమండి, ఎవరిదైనా ఒక వాయిస్లో పెక్యులారిటీ ఉంటేనే దాన్ని క్యాచ్ చేయగలం. అందరూ అన్ని వాయిస్లు పర్ఫెక్ట్ చేయలేరండి. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా కొన్ని వాయిస్లు కొన్ని పర్ఫెక్ట్ చేయగలరు, అది మాత్రం కరెక్ట్. సో కమింగ్ టు జబర్దస్త్, ఇప్పుడున్న మీ టీం మెంబర్స్ కానీ మీతో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళలో మీకు బాగా నచ్చే పర్సన్ ఎవరు? సుధాకర్తోనే. ఎందుకంటే నేను ఏం చేసినా సుధాకర్ చెప్తుంటా. మనోడు మంచి జడ్జిమెంట్ ఇస్తాడు. ఏదైనా చేద్దాం అంటే ఫస్ట్ మనోడు చెప్తాడు, చేద్దాం అనుకుంటాడు చెయ్యి అంటాడు, అంతే. ఆయనతో క్లోజ్. ఇంకా నా టీంలో నరేష్, ఫైమా, ఇంకా జబర్దస్త్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆది, రాంప్రసాద్, అందరం ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటా ఉండే. ఎవరికి చిన్న చిన్న ఈగోలు కానీ ఏముండవు, ఆల్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు శనివారం శుక్రవారం అని చెప్పేసి రెండుగా విడిపోయింది కదా, సో ఇది వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయా టీమ్ లీడర్స్లో కానీ జడ్జెస్లో కానీ, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ? ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉంటుందండి, ఎక్కడికైనా గుర్తుపడతా ఉంటారు. చేంజెస్ అనేది